రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అవుతుంది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులపై అధికారులను సీఎం స్వయంగా అడిగి వివరాలను తెలుసుకోనున్నారు. సిఆర్డీఏ నిర్ణయాలకు ఆమోదముద్ర పడనుంది. అదేవిధంగా వన మహోత్సవం, యోగా డేపై చర్చించనున్నారు. నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అవుతుంది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులపై అధికారులను సీఎం స్వయంగా అడిగి వివరాలను తెలుసుకోనున్నారు. సిఆర్డీఏ నిర్ణయాలకు ఆమోదముద్ర పడనుంది. అదేవిధంగా వన మహోత్సవం, యోగా డేపై కూడా చర్చించనున్నారు. నేడు ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి క్రాంతి? యశక్రి, ఈరోజు ఉదయం 11 గంటలకి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. అంటే కేబినెట్ కి సంబంధించి ఇప్పటికే 9 ప్రధానమైన టేబుల్ అంశాలతో ఈ రోజు కేబినెట్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రతి నెల కూడా మొదటి గురువారం, అదేవిధంగా 4వ గురువారానికి సంబంధించి కేబినెట్ నిర్వహించాలని గతంలో నిర్ణయించిన నేపథ్యంలో తాజాగా మొదటి గురువారం ఈ రోజు కేబినెట్ నిర్వహిస్తున్నారు. ఈ కేబినెట్ లో కొన్ని కీలకమైన అంశాలపైన చర్చించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఇప్పటికే అమరావతి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పునఃప్రారంభమైన నేపథ్యంలో దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియకి సంబంధించి పూర్తి స్థాయిలో టెండర్ల కంపెనీలకి సంబంధించి ఏవైతే దక్కించుకున్నాయో వాటికి సంబంధించి పనులు ప్రారంభించేందుకు ఆమోదం ఈ కేబినెట్ లో తెలిపే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా తీసుకుంటే అటు రాజధాని అమరావతికి సంబంధించిన నిర్మాణాలపైన కూడా ఈ రోజు ప్రధానంగా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఇక అమరావతిలో నిర్మించే జిఐడి టవర్స్ కి సంబంధించి టెండర్లకు సంబంధించిన ఆమోదం అయితే ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక హెచ్ఓడికి సంబంధించిన 4 టవర్స్లకి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించి కూడా ఒక అంశం, దీనికి సంబంధించి కూడా కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం కనబడుతుంది. ఇక అమరావతి 2వ దశలో 44,000 ఎకరాల భూ సమీకరణ చేయాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దానిపైన ఈ రోజు ప్రధానంగా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే కొంత వ్యతిరేక దోషుల నేపథ్యంలో ఎందుకు ఈ 44,000 ఎకరాలు తీసుకోవాల్సి వస్తుంది? మళ్ళీ గతంలో ఏదైతే 2014లో ఏదైతే సమీకరించారో 33,000 ఎకరాలకి సంబంధించి దాన్ని ఏ రకంగా ప్రస్తుతం ఉపయోగిస్తారు, అదేవిధంగా భవిష్యత్తులో తీసుకోబోయి 44,000 ఎకరాలు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అనేది కొంత కేబినెట్ లో దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం కనబడుతుంది. ఇక అమరావతిలో 5,000 ఎకరాలతో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పటికే చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. దానిపైన కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి సంబంధించి నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా ఈ రోజు చర్చ జరిగి అది కూడా ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక మరొక 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన నిర్మాణం చేపట్టాలని భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి దానిపైన కూడా ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక వివిధ సంస్థలకి సంబంధించిన భూ కేటాయింపులకు సంబంధించి ఎవరైతే పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడుల అంశాలకి సంబంధించిన భూ కేటాయింపులు, దానికి సంబంధించిన అంశాలు, ఉద్యోగ కల్పన అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తల్లికి వందనం విధులకి సంబంధించి సూపర్ 6 లో ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో దానిలో తల్లికి వందనం ఈ ఏడాదికి సంబంధించి నిధులు విడుదలకి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి దానికి ఆమోదం లభించే అవకాశం అయితే కనబడుతుంది. ఇక కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది పాలన పైన ప్రత్యేకమైన చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఈ చర్చలో కొంత కీలకంగా ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ఏం చేసింది, ప్రజలకి ఏ రకంగా సంక్షేమ పథకాలు అమలు చేసింది, దాంతోపాటు రాబోయే రోజుల్లో ఏ రకంగా అమలు చేయాలి, ఇక ప్రతిపక్షాలకు సంబంధించి అంటే వైసీపీ నుంచి వస్తున్న విమర్శలకి సంబంధించి
ఏ రకమైన కౌంటర్లు ఇవ్వాలి, అదేవిధంగా ప్రజలకి ఏ రకంగా ప్రభుత్వ పాలన చేరవేయాలి అనే అంశాలపైన ప్రధానంగా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతుంది. ఇక దానిపైన కూడా ప్రధానమైన చర్చ జరిగే అవకాశం కనబడుతుంది ఈ రోజు కేబినెట్ లో. ఇక జూన్ 21న వైజాగ్ లో జరిగే అంతర్జాతీయ యోగా డేకి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే నెల మొత్తం కూడా యోగా దినంగా ప్రకటించి యోగా ప్రతిరోజు చేయాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలకి సంబంధించి జూన్ 21న అంతర్జాతీయ యోగా డే పురస్కరించుకుని పెద్ద ఎత్తున విశాఖలో జరుగుతున్న కార్యక్రమానికి దాదాపు 5 లక్షల మందితో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, జన సమీకరణ కావచ్చు, ఇతర అంశాలపైన ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో దానికి తగ్గ ఏర్పాట్లన్నిటి కూడా దానిపైన కూడా చర్చించే కేబినెట్ లో అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఈ అంశాలతో పాటు ఈ ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది కాలంలో మంత్రులకు సంబంధించిన పనితీరు దానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతుంది. ఏ మంత్రుల పనితీరు అంశం పైన కూడా ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించే అవకాశం కనబడుతుంది. ఇక 17 మంది జీవిత ఖైదీ పడిన ఖైదీలకి సంబంధించి సత్ప్రవర్తన కారణంగా రిలీఫ్ చేసేందుకు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా చర్చ జరిగి దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక 248 SPF కానిస్టేబుల్ పోస్టుకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోట్ చేస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. దీనిలో భాగంగా పూర్తి స్థాయిలో అటు ఈ కేబినెట్ లో దానికి సంబంధించి కూడా చర్చ జరిగి ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. మొత్తంగా 9 ప్రధానమైన అంశాలతో ఈ రోజు కేబినెట్ అయితే జరగనుంది. దాంతో పాటు ఇతర అంశాలకు కూడా కేబినెట్ లో ప్రాధాన్యం లభించి కొన్ని ముఖ్యమైన అంశాలకి ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులకి సంబంధించి, అదేవిధంగా HOD కావచ్చు, దానికి సంబంధించి 4 టవర్స్, అదేవిధంగా GAD టవర్స్ కి సంబంధించి ఆమోదం అయితే తెలిపే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఏడాది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావాల్సిన నేపథ్యంలో దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చక్రి అయితే క్రాంతి CRT నిర్ణయాలకు ఆమోద ముద్ర పడే అవకాశం ఉందా? అదేవిధంగా వన మహోత్సవం కార్యక్రమం విధి విధానాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది ఈరోజు కేబినెట్ మీటింగ్ లో. క్రాంతి వాటిపైన కూడా చర్చ జరిగి ఇప్పటికే అమరావతి నిర్మాణ వేగం అనేది కొంత పెరిగిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే చెప్పిన విధంగా అటు HOD టవర్ కావచ్చు, GAD కి సంబంధించిన టవర్ కావచ్చు, ఇతర కన్స్ట్రక్షన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో CRD ఆమోదం తెలిపిన వాటికి కూడా ఈ రోజు కేబినెట్ ముందుకు రానున్నాయి. కేబినెట్ లో కూడా వాటిపైన చర్చించి వాటికి కూడా ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక వనమహోత్సవానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటు వనమహోత్సవం సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిపైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి రాష్ట్ర వ్యాప్తంగా హరిత విప్లవం అనేది ఒకటి రావాలంటూ కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి దానిపైన కూడా ప్రధానంగా ఆమోదం అయితే లభించే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఈ రోజు కేబినెట్ కి సంబంధించి ప్రధానమైన అంశాలు అటు అమరావతి రాజధాని కావచ్చు, రాజధానిలో నిర్మాణ పనులకు సంబంధించిన ఆమోదాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావచ్చు ఆ ఏడాది పాలనకి సంబంధించిన అంశం వీటన్నిటిపైన కూడా కొంత ప్రధానంగా జరిగే అవకాశం కనబడుతుంది. వీటికి కూడా ఆమోదం జరిగే అవకాశం. తర్వాత కేబినెట్ కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు పూర్తయిన తర్వాత ప్రధానంగా ఏదైతే రాజకీయ అంశాలకి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం కనపడుతుంది. ఈ రోజు వైసీపీ అటు వెతుకూరు దినంగా కూడా ఒక కార్యక్రమం నిర్వహిస్తుంది. దాంతో పాటు ప్రభుత్వానికి సంబంధించి అటు జనసేన పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావాల్సిన నేపథ్యంలో సంక్రాంతి దీపావళికి సంబంధించిన 2 పండుగలకు సంబంధించి ఒకేసారి ఈ రోజు జరుపుకోవాలి అంటే కూటమి ప్రభుత్వ పాలన ఏ రకంగా ఉందో ప్రజలకు వివరించాలంటూ కూడా జనసేన పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒక పక్క పోటాపోటీగా 2 పార్టీలకి సంబంధించి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది పూర్తికి సంబంధించి ఏ రకంగా నిర్వహించాలి అనే అంశాలపైన కూడా ఈ రోజు రాజకీయపరమైన చర్చ కేబినెట్ జరిగిన తర్వాత జరిగే అవకాశం ఉంది. ప్రజలకి ఈ కూటమి పార్టీకి సంబంధించి అంటే కూటమి పార్టీ ఏర్పడిన తర్వాత ఏ రకమైన ప్రజలకి పాలన అందించింది, పథకాలు ఏ రకంగా ప్రజలకి అందించాము, కాబట్టి దానికి సంబంధించి అటు ప్రతిపక్షంగా ఉన్న ఏదైతే వైసీపీ నుంచి ఏ రకమైన విమర్శలు వస్తున్నాయి దాన్ని ఏ రకంగా తిప్పుకొట్టాలి, ఇలాంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఈ రోజు కేబినెట్ అనంతరం రాజకీయ పరమైన చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. దానిలో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఈ రోజు 11 గంటలకు ప్రారంభమయ్యే కేబినెట్ తర్వాత కొన్ని కీలకమైన అంశాలు టేబుల్ అంశాలతో ఈ రోజు కేబినెట్ జరిగే అవకాశం అయితే ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ క్రాంతి.